కిడ్నీలో నీటి బుడగలు ఉన్నాయా? వాటిల్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. నా ఫాలోవర్స్‌లో కొంతమంది పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అడిగారు. ఈరోజు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను మీ కిడ్నీ డాక్టర్‌ని. యూజువల్‌గా ప్రపంచంలో సుమారు 1,20,00,000 మందికి ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే ఇబ్బంది ఉంది. సో, యూజువల్‌గా మనం తీసుకునే ప్రికాషన్స్ వాటర్ 2-2.5 లీటర్స్ తీసుకున్నట్టయితే ఈ సిస్ట్ సైజ్ అది పెరగకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్ కూడా తక్కువ తీసుకున్నప్పుడు నీటి బుడగల సైజు త్వరగా పెరగకుండా ఆపుతుందని స్టడీస్‌లో ప్రూవ్ అయింది. బీపీ కంట్రోల్‌లో ఉంచుకున్నట్టయితే అంటే 50th సెంటైల్ కన్నా తక్కువ బీపీ టార్గెట్ చేయమని చెప్పి ఈ స్టడీస్‌లో ప్రూవ్ అయింది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుందో అది కిడ్నీలో స్టోన్స్‌కి ప్రత్యేకంగా గౌట్ వచ్చే అవకాశం ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్‌లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి యూరిక్ యాసిడ్ ఉండే ఆహార పదార్థాలన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళల్లో ఎవరికైనా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా స్కాన్‌లో సిస్ట్స్ బయటపడినట్టయితే ప్రతి సంవత్సరం బీపీ చెకప్, యూరిన్ రొటీన్ టెస్ట్ చేయించుకున్నట్టయితే సిస్ట్స్ ఏమన్నా పెరుగుతున్నాయా లేదా అన్నది మనం ముందే గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకున్నట్టయితే ఈస్ట్రోజన్ హార్మోన్ పిల్స్ వాడుతున్నట్టయితే అవి వెంటనే ఆపేయవలసి ఉంటుంది. సో, ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. వాటికి రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.